హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చెట్టినాడు స్పెషల్ స్వీట్ రెసిపీ ఉక్కరై పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. తినే కొద్దీ తినాలనిపించేంత బావుంటుంది. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి గానీ, లేకపోతే దేవుడికి నైవేద్యంగా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ఉక్కరై స్వీట్ చేయడానికి ఫస్ట్ ఒక కుక్కర్ ప్యాన్‌లో ఒక టీ గ్లాస్ వరకు చాయ్ పెసరపప్పు వేసుకోండి. దీనిని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పప్పు పచ్చివాసన పోయి కాస్త దోరగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఈ పెసరపప్పుని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు స్టవ్ మీద వేరొక సాస్‌పాన్ పెట్టి అందులో 2:30 గ్లాసుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ ఇంకా ఎక్కువ తింటామనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చు. ఇందులో అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ బెల్లాన్ని జస్ట్ కరిగించుకుంటే చాలు. పాకమేమి రావక్కర్లేదు. ఇప్పుడు ఈ బెల్లం వాటర్‌ని కూడా పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన పెసరపప్పుని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి దానికి 2 గ్లాసుల ఎసరు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇక్కడ నేను 2 లీటర్స్ కుక్కర్ వాడుతున్నాను కాబట్టి మంటని లో ఫ్లేమ్‌లో వాడుతున్నాను. సో, మీరింకా ఎక్కువ క్వాంటిటీ పెద్ద కుక్కర్‌లో చేసుకుంటే మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. పెసరపప్పు ఈ విధంగా మనకి మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఇప్పుడు దీన్ని గరిటెతో గానీ, పప్పు గుత్తితో గానీ మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి మనం పప్పు తీసుకున్న గ్లాస్‌తోనే ముప్పావు గ్లాస్ వరకు నెయ్యి వేసుకొని కరిగించాలి. ఇందులో ఫస్ట్ కొన్ని జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకొని, అదే గ్లాస్‌తో ఒక అర గ్లాస్ వరకు ఉప్మా రవ్వనైతే వేసుకొని ఫస్ట్ నెయ్యిలో బాగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్‌గా తురిమిన కొబ్బరి తురుము కూడా వేసుకొని, ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ కాస్త రంగు మారి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పేస్ట్‌లా చేసుకున్న పెసరపప్పు ముద్దని కూడా వేసుకొని, ఈ రవ్వ, కొబ్బరిలో బాగా కలిసేట్టు కలపాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూ ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత, ఇందులో కరిగించి చల్లారబెట్టుకున్న ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏమైనా ఇంప్యూరిటీస్ గానీ, డస్ట్ గానీ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రవ్వ, పప్పు మిశ్రమాన్నంతా కూడా బెల్లం వాటర్‌లో అసలు ఉండలు ఫార్మ్ అవ్వకుండా బాగా కలిసేట్టు కలుపుతూ, లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకుంటూ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత, ఇందులో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా ఈ మిక్స్చర్ అంతా కూడా ఒక 5, 6 నిమిషాలకి ఈ విధంగా హల్వాలాగా దగ్గర పడుతుంది. ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని వీటన్నింటిని మరొకసారి కలపాలి. ఈ ఒక్కరై స్వీట్ మనకి హల్వా ఏ విధంగా అయితే కాస్త దగ్గరగా ఉడుకుతుందో సేమ్ అదే విధంగా వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మరికొంత దగ్గర పడుతుంది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ చెట్టినాడ్ స్పెషల్ ఒక్కరై స్వీట్‌ని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్‌కి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.